మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 2వ వార్డు రాజానగర్లో కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, జౌలి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవితకు స్థానిక మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువా, పూలమాలలతో సత్కరించారు. మంత్రి సవిత, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు చేనేత జౌలి శాఖ మాత్యులు మా అక్కగారు సంజీవరెడ్డి గారి సవిత గారు ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనకి విచ్చేసినందుకు అక్కగారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అక్కగారి యొక్క అమృత హస్తాల ద్వారా ఏదైతే మాకు బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేశారో ఆ యొక్క పాఠశాలని ప్రారంభించేదానికి గిద్దలూరుకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. బీసీ వర్గాల తరపున అక్కగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ మంత్రివర్యులకి. అలాగే డోర్ టు డోర్ ప్రోగ్రాం అనేటువంటిది ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు డోర్ టు డోర్ మంత్రి గారు, అక్కగారు, మేమందరం పోయినప్పుడు రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఒకవైపు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ప్రభుత్వం ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యత పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని తెలియజేస్తూ, మాకు మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి జిల్లాను ప్రకటించడమే కాకుండా వెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రాంత రైతాంగం యొక్క ముఖంలో సంతోషాన్ని నింపేటువంటి విధానాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని తెలియజేస్తూ, మరి ఒక్కసారి ఈ యొక్క గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యుల అక్క సవిత గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.